తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. హేమక్క మరి తన నోరుని కంట్రోల్లో పెట్టుకుంటుందో లేదో చూడాలి. ఆవిడ కాంట్రవర్సీ అంతా కూడా తను బెంగళూరుకి వెళ్ళింది, పబ్కి వెళ్ళింది, అదేదో ఫామ్ హౌస్కి వెళ్ళింది, అక్కడ జరగాల్సింది జరిగిపోయింది. యాక్చువల్గా ఆ రోజున కనుక ఆమె నోరు మెదపకపోయి ఉంటే ఇవాళ ఆమె చెప్పేదానికి వాల్యూ ఉండేది. వెంటనే అక్కడ చెట్టు ముందు నుంచుని ఓ వీడియో చేసేయడం, అబే నేను మా ఇంట్లో ఉన్నాను, మా ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పి చుట్టూ ఎవరు లేకుండా ఆమె అక్కడే మాట్లాడటం. ఆ తర్వాత పోలీసులు ఆమెనే పట్టుకున్నామని అందువల్ల కన్ఫామ్ చేయాల్సి వచ్చింది. ప్రత్యేకించి నా మీద తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనని అప్పుడు చెప్తే పోలీసులు ఒప్పుడు ప్రచారమే చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లేదు నేను బయట ఉన్నానని చెప్పడం కోసం అని చెప్పేసి అదేదో బిర్యానీలు చేసి చూపించడం అవన్నీ జరిగినా మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇవ్వడము, అక్కడికి వెళ్ళటము, అదంతా విచారణ, ఈ కథ అంతా నడిచింది. ఈ నేపథ్యంలో ఎక్కడేదో హైదరాబాద్లో హాస్పిటల్ దగ్గర నుంచి 2 రిపోర్టులు తీసుకుని నన్ను వదిలేసేయండి, నాకు సంబంధం లేదు, ఇదే తనకి డ్రగ్స్ అలవాటు లేదంటూ సర్టిఫికెట్లు పట్టుకుని వచ్చి ఇచ్చింది, మాకు ఇచ్చింది. ఇవాళ సస్పెన్షన్ ఎత్తివేశారు. అయితే ఇప్పుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే మీడియాతో మాట్లాడద్దు అని ఆదేశించారు. మరి ఆమె ఆగుతుందా చూడాలి.